సో వెల్కమ్ టు కలర్ ఫ్లో గైస్. ఇంకోటి ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ డిటిఎఫ్ ప్రింటింగ్ కోసం వచ్చారు. విశాఖపట్నం నుంచి కస్టమర్ వచ్చారు. వాళ్ళకి డిటిఎఫ్ మిషన్ కావాలి అంటే మనం ఇక్కడ సెటప్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మీకు సెటప్ కనిపిస్తుంది డిటిఎఫ్ మిషన్. సో నిన్న వీళ్ళకి ఇన్స్టాలేషన్ అయ్యింది. చూడండి వీళ్ళకి ఇది నిన్న కొన్ని కలర్ చేంజెస్ అయ్యింది. సో కలర్ చేంజెస్ అయ్యాక వాళ్ళకి ఒరిజినల్టీ కలర్ కావడానికి ఏంటి అని అంటే మనకు ఒక సాఫ్ట్వేర్లో సెట్టింగ్స్ ఉంది. చూస్తున్నారు కదా దీనికి డిఫరెన్స్. సో అందుకే మీకు ఇప్పుడు లైవ్ డెమో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, క్లారిటీ కానీ ఏదైనా చూడాల్సి వస్తుంది. మీకు వైట్ కలర్ డెప్త్ కూడా మీకు కనిపిస్తుంది, ఎంత క్లియర్గా క్లారిటీగా పడుతుంది అనేది. ఇక్కడ విశాఖపట్నంలో కస్టమర్ ఉన్నారు. వాళ్ళకి ఇన్స్టాల్ చేయడానికి అయితే మన దగ్గర బెంగళూరుకి వచ్చారు. సో వాళ్ళకి డౌట్ ఉండేది బెంగళూరు నుంచి ఇక్కడ ఎలాగా ఏంటి, ఎలా షిప్మెంట్ ఏంటి అని వాళ్ళకి డౌట్ ఉండేది. షిప్మెంట్ కోసమే వాళ్ళు వరీ అయ్యారు. సో షిప్మెంట్ ఎలాగ అవుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడు మీకు కస్టమర్తోనే డైరెక్ట్ మాట్లాడిపిస్తాము. వాళ్ళకి ఒక చూడండి, మీకు ప్రింటింగ్లో క్లారిటీ ఎలా వస్తుందో ఏంటి అనేది వైట్ తో ఇది మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూస్తారా, ఇది మీకు కస్టమర్తో మాట్లాడిపిస్తాను. ఏంటి ఎలాగా ఏంటి షిప్మెంట్ ఎలాగ ఏంటి దాంట్లో మీకు డీటెయిల్స్ ఎలాగా ఏంటి అనేది డైరెక్ట్ మీరు కస్టమర్తోనే వినొచ్చు. సో షిప్మెంట్ గట్టా మీకు డిలే అయ్యింది. సో దాని తర్వాత నుంచి మా దగ్గర నుంచి మీ రెస్పాన్స్ ఎలాగ ఉండాలి, మీకు ఏంటి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఇన్స్టాలేషన్ కొంచెం డిలే అయింది కదా, మీరు చెప్పచ్చు వీడియోలో. ఇన్స్టాలేషన్ అంతా బాగా చేశారు. నైట్ 12:30కి వాళ్ళకి కూడా వచ్చారు. సర్వీస్ చాలా బాగుంది. డిలే అయింది కొంచెం, అప్పుడు బాధపడ్డాం కానీ ఆ బాధ అంతా ఈ ఇన్స్టాలేషన్లో మాకు పోయింది, కనిపించలేదు. ప్రింట్ క్వాలిటీ అయితే సూపర్. నేను ప్రింట్ టీషర్ట్ మీద వేసి చూసాను, అది ప్రింట్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళి ఇన్సైడ్ అయ్యి మెర్జ్ అయిపోయి చాలా అది ఒరిజినల్ టీషర్ట్లా అవుతుంది. రెగ్యులర్గా చేసి డిటిఎఫ్ కన్నా ఇది 100% సూపర్. ఇంకా మీకు ఇన్స్టాలేషన్ తర్వాత నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ అర్థమైంది కదా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి పార్ట్ ప్రతిసారి ఒక్కొక్క ఐడియా కూడా మనకు 3 సార్లు 4 సార్లు చెప్పారు, అర్థమైపోయినా. సో ఇన్ కేస్ మళ్ళీ మనకి ఏం చెప్పారంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్గా ఫోన్ చేయండి, సర్వీస్ చేస్తాను, ఎన్ని డెస్క్లో చేస్తాను, లేదంటే వీలైతే వస్తాను అని చెప్పి కూడా చేసే సర్వీస్ బాగా చేస్తాను, కోరుతున్నాను, బాగా చేస్తాను నాకు తెలిసి. ఇంకేనా మీకు ఏదైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? డౌట్స్ అయితే లేవు. ప్రస్తుతానికి రన్నింగ్ అవుతుంది. మనకి 2-3 ప్రింట్లు ఒక 10 మీటర్లు తీసిన దాకా మనకి ఐడియా రాదు, వచ్చాక అప్పుడు చెప్తాం. మీరు సాటిస్ఫైడ్ సార్ ప్రింటర్తో ప్లస్ ప్రింట్స్తో? ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కలర్ఫ్లో డిటిఎఫ్ కలర్ఫ్లో చాలా బాగుంది. సపోర్ట్ చేయండి. కాకి డిటిఎఫ్ కలర్ఫ్లో పేజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మీకు కస్టమర్ దగ్గర నుంచి కూడా మీకు 100% రివ్యూస్ వచ్చి చూసారు కదా. ఇప్పుడు మీరు కస్టమర్తో రివ్యూస్ గట్రా మాట్లాడుతున్నారు. మీ ప్రింటర్ కోసం కూడా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా మీకు సపోర్ట్ చేయడానికి మీ లొకేషన్కి వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనీ చేస్తాం. మీకు ఇన్స్టాలేషన్ కోసం భయపడాల్సిన అవసరం లేదు. షిప్మెంట్ మేము మా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మా ప్రయారిటీతో మేము చేస్తాం. మా ఓన్ మెటీరియల్ అనుకొని మేము చేస్తాం. మాది మేము ఎంత జాగ్రత్త తీసుకుంటాం అంతే మేము కస్టమర్ది కూడా అంతే జాగ్రత్తగా తీసుకుంటాం. సో మీ షిప్మెంట్ కోసం మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. షిప్మెంట్ కోసం కానీ ప్రింటర్ కోసం కానీ ఏదైనా ప్రాబ్లం ప్రింటర్ కోసం మీకు వచ్చింది అంటే మీరు మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. కింద నంబర్ మీకు ఉంటుంది, మీరు నంబర్ దీనిలో నంబర్ రన్ అవుతుంటుంది. ఆ నంబర్ చూసుకొని మీరు ఒకసారి మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా మా సేల్స్ టీమ్ కానీ మీకు సపోర్ట్లోకి వస్తారు. మీ ప్రైస్ కానీ ఏది కానీ దేనికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కలర్ఫుల్ మీకు బెస్ట్లో మీ అనుకూలంగా మీకు ఇదిగా వస్తుంది. కస్టమర్ డైరెక్ట్గా మీకు కస్టమర్ దగ్గర నుంచే వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళకి ఎలాగిచ్చాము ఏంటి అనేది చూపిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, దాన్ని అంటిక్ చేసాం. అక్కడ కాపీ 2 పెట్టుకోండి. 1 ఉంది కదా, 1 దగ్గర స్టార్ట్. చూసారు కదా, కస్టమర్ డైరెక్ట్గా మీకు ప్రింటింగ్ గట్రా అన్నీ చూసుకుంటున్నారు. ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ ఉంటే ప్రింట్ రాబోతుంది చూడండి. దీని ఒక స్పీడ్ కానీ దీని ఒక వైట్ కలర్ డెన్సిటీ కానీ ఇక డిటిఎఫ్ పెట్టిన తర్వాత డిటిఎఫ్లో చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి.
సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరికి రండి, మా దగ్గరికి విజిట్ అవ్వండి. లేదా మీకు విజిట్ అవ్వడానికి ఛాన్స్ లేకపోయినా మా నెంబర్స్ మీకు స్క్రోల్ అవుతుంటుంది. సో ఆ నెంబర్స్ కానీ మీరు కాంటాక్ట్ అయ్యారనుకో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు సొల్యూషన్ దొరుకుతుందండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ కలర్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత మీకు వైట్ వస్తుంది. ఇప్పుడు లాస్ చేసుకుంటారు. చూడండి, ఇది 1 ఇంచు అటు కాకుండా 1 ఇంచు ఇటు కాకుండా మన డిజైన్ ఎలా ఉందో ఆ లేయర్ మీదే మనకి వైట్ ఆ ప్రాపర్గా ప్లేస్లో పడుతుంది. సో 1 ఇంచ్ కొన్ని చాలా ఒక డీటెయిల్స్తో మీకు వైట్ లైన్స్ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తుంటాయి. సో దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. మీకు మీరు ఈ మిషన్ ఇన్స్టాలేషన్ చేసుకున్న టైంలో మీకు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇలాంటిదే మీకు మరొక వీక్ మరి ఏదైనా డౌట్స్ ఉంటే మా ఒక పేజ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ పేజ్లో మీకు అన్నీ దొరుకుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలన్నా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మీకు డీటీఎఫ్ మిషన్స్ ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నాయంటే మా ఒక స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. Very good. మళ్ళీ ఇచ్చేస్తే ఇంకా బాక్స్ ఇచ్చాను. 1 2 3 ఇప్పుడు కంపెనీలో టీషర్ట్లా వచ్చింది. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా ఒక స్క్రోల్ అవుతున్న నంబర్ మీద మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.